మీరు క్రెడిట్ అని చెప్పుకుంటున్న మీరు ఎన్నికల్లో అమ్మఒడి ద్వారా ప్రతి పిల్లవాడిని చదివిస్తానని చెప్పిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లులను మోసం చేసి కేవలం ఇంటికి ఒక్కళ్ళకే ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టిన విషయం వాస్తవా కాదా అని చెప్పేసి ఒక్కసారి సూటిగా సమాధానం చెప్పాలని కూడా నేను కోరుతా ఉన్నాను. నేను మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సూపర్ 6 పథకాల ద్వారా కానివ్వండి, ఎన్నికల మేనిఫెస్టో ద్వారా కానివ్వండి, లేకపోతే ఎన్నికల సభలో కానివ్వండి, ప్రతి పిల్లవాడిని చదివించే బాధ్యత నాదని చెప్పేసి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రోజు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మరి తల్లికి వందనం ఇస్తున్న విషయం వాస్తవా మీకు తెలుసా తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈ రోజు 67 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదివే వరకు, 1 నుంచి ఇంటర్మీడియట్ చదివే వరకు దాదాపు 10,090 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి చేస్తున్న విషయం మీకు తెలీదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఆఖరికి ఏదో మీరు ఒక్కళ్ళే భోజనం పెట్టినట్టు రండి, ఇప్పుడైనా మీ వైఎస్ఆర్సీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని పంపిస్తే వారిని తీసుకెళ్లి ఏ స్కూల్లో కావాలంటే ఆ స్కూల్లో భోజనం పెట్టిస్తాం, మేము కూడా మీతో పాటు కలిసి తింటాం. ఏంటో మీ బాధ ఏంటో, మీ కడుపు మంట ఏంటో చెప్తే అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. ఎంత నిస్సిగ్గంటే మీరిచ్చే చిక్కీల్లో, మీరిచ్చే కోడిగుడ్లలో దాదాపు 200 కోట్ల అవినీతి జరిగినట్లు చాలా స్పష్టమైన ఆధారాలు కనపడుతున్నాయి. దానికి సిగ్గుపడాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ రోజు నిన్న ఒక మీటింగ్ పెట్టి అందరికీ ఏదో అబద్ధాలు, గోబెల్స్ కూడా సిగ్గుపడే విధంగా మీరు అబద్ధాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.